హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీ హ్యాలోవీన్. తమ్నెల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది మీకు. సో ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేవగానే డైలీ అలా మార్నింగ్స్ డారుక్ తోటి కొసేపు ఆడుకుంటా అనమాట. వాడు ముద్దు ముద్దు మాటలు వింటూ కొత్త కొత్త వర్డ్స్ ఎవ్రీడే నేర్చుకుంటూ ఉంటాడు కదా, అవన్నీ చెప్తూ ఉంటాడు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఒక మదర్గా మంచిగా మురిసిపోతూ ఉంటానన్నమాట. వాడు క్యూట్ మాటలు వింటూ ఉంటే వాడు నాకు అలాగే విష్ కూడా చేశాడనమాట. ఆ రోజు అలా డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈలోపు అయితే నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా వాడు చూడండి నాతో ఎట్లా ఆడుతున్నాడో. కొత్త డ్రెస్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఈలోపు అయితే నాన్న నాకు మంచిగా వేడివేడి దోశలు విత్ టమాటా పచ్చడి అనమాట, నా ఫేవరెట్ కాంబినేషన్. అవైతే తినేసాను. ఇక నాకు ఎందుకో ఆ డ్రెస్ చాలా లూజ్ అనిపించింది అండ్ కంఫర్ట్గా కూడా లేదు. అందుకని ఇంకో డ్రెస్ అయితే వేసేసుకున్నాను. నాకు ఎందుకో కాటనే నచ్చిద్దండి. అంటే కాటన్ అని కాదు, నాకు అసలు గుచ్చుకోవద్దు, గుచ్చుకోకుండా ఉంటే ఏ డ్రెస్ అన్నా వేసుకుంటా అనమాట. ఇంకా అలా అయితే ఇంకా డ్రెస్ వేసుకొని రెడీ అయితే అయిపోయా. నేను అలా ఆర్నమెంట్స్ వేసుకుంటూ ఉంటే ఈలోపు నా కొడుకు వచ్చి నాకమ్మ మరి అని చెప్పి అడిగాడు. ఇంకా సరేలే అని చెప్పి వాడి చైను బ్యాంగిల్స్ ఉంటే వాడికి వేసేసా. ఇంకా వాడు చూసుకుంటున్నాడు అనమాట ఎట్లా ఉన్నాయి ఏంటి అని. ఇంకా అమ్మ అయితే నాకు జడ కూడా వేసేసి పూలు పెట్టేసింది. వాళ్ళ చెట్టుకి పూసిన పూలు ఉంటే ఇంకా ఈసారి అయితే బర్త్డేని అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నా. మా హస్బెండ్ ఏమో అరుణాచలం వెళ్ళారు అందుకనేసి. అండ్ ఇంకా ఆ రోజు ఇంటి దగ్గర జాతర జరుగుతుంటే అక్కడికి వెళ్దామని చెప్పి అనుకోకుండా స్టార్ట్ అయిపోయాము. డారుకేమో నాకు ఆ ట్రావెలింగ్లో మంచిగా మాటలు చెప్తూ ఉన్నాడు అనమాట. అలా వినుకుంటూ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఈలోపు మామయ్య వాళ్ళ ఆఫీస్కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ అంబేద్కర్ జయంతి కూడా కదా ఆ రోజు. సో అంబేద్కర్ గారి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా మామయ్య వాళ్ళ ఆఫీస్ అంతా చూస్తూ ఉన్నాం అనమాట. కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంటే ఇంకా డారుక్ కూడా అంబేద్కర్ గారి దగ్గర పూలు సమర్పించేసి దండం పెట్టుకొని చూస్తున్నాడు అనమాట ఏంటి ఇదంతా అని. కానీ నాకైతే ఒక ఫీలింగ్ ఉండేదండి ఎవ్రీ ఇయర్ స్కూల్లో ఉన్నప్పుడు, స్కూల్లో చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నాను అని. ఈ ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది, దోస్ హూ సెలబ్రేట్ దేర్ బర్త్డేస్ ఇన్ సమ్మర్ హాలిడేస్ ఎస్పెషల్లీ. అండ్ ఇంకా మేము నెక్స్ట్ అయితే గుడికి వచ్చేసాము. నేనైతే ఫస్ట్ టైం రావటము. ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే నేనైతే వేడి సాంబార్ విత్ ఆలూ ఫ్రై, నా ఫేవరెట్ కాంబినేషన్ అయితే తినేసాను అనమాట. ఇంకా హస్బెండ్ లేరని చెప్పా కదా, ఆ రోజు ఆఫ్టర్నూనే వచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అలా రావటము. ఈవినింగ్ ఇంకా అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళి డే అయితే ఎండ్ చేసాం. బాయ్.